తొలగింపు ఐశ్వర్యమంతయు కలిగింపు విశ్వాసంతో సాధ్యమే సమస్తం సాధ్యమే. దేవుని నడిపింపు, దేవుని స్వరం నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఇంకొద్దిగా ఈ విషయంలో ఇంకొద్ది అవగాహన ఉండడానికి, దీన్ని గ్రహించడానికి, అనుభవించడానికి ముందుకు సాగుదాం. కానీ ప్రాముఖ్యంగా మూల వాక్యాలు ఒకసారి చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు మరియు యెషయా గ్రంథము 48:17 ఈ 2 వచనాలు మన మూల వాక్యాలు కాబట్టి వాటిని జాగ్రత్తగా గ్రహించి ముందుకు కొనసాగుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు మన పట్ల ఆయన కలిగిన హృదయము, వాంఛ అనేది ఏంటో మనం తెలుసుకోవాలి. అన్ని జనాంగముల కంటే ఉన్నతమైన స్థలంలో నేను మిమ్మల్ని ఉంచెదను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. అందరు మాట్లాడాలి. ఆమేన్. దేవుని యొక్క చిత్తం ఏంటి? మన అందరము కూడా, ప్రతి ఒక్కరము కూడా మన జీవితాల్లో మనము ఉన్నతమైన స్థితిలో ఉండడమే దేవుని యొక్క చిత్తం. మనము అభివృద్ధి పొందాలి కానీ చితికిపోకూడదు. ఆమేన్. దేవుని యొక్క చిత్తము మనము మంచి ఉన్నతమైన స్థలంలో ఉండడము, ఆశీర్వదించబడము అనేది దేవుని యొక్క చిత్తం మన పట్ల. అది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ విషయంలో అనుమానంలో ఉంటారు. దేవుని చిత్తమేమో నేను ఇలా ఈ కష్టాల్లో బ్రతకడం, ఈ కష్టము నేను అనుభవించడం దేవుని చిత్తమేమో అని దేవుని చిత్తము ఎరగకే అనేక సార్లు మరి దేవుని చిత్తము కానిది దేవుని చిత్తం అని చెప్పి అనుభవిస్తూ మరి చాలా కష్టాల్లో బ్రతికేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి వాక్యము మనము తెలుసుకొని వాక్య అవగాహన ప్రకారంగా మనం ముందుకు సాగడం నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తము ఖచ్చితముగా, దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది మన పట్ల? మనము ఉన్నతమైన స్థితిలో ఉండడము, ఉత్తీర్ణులమై ఉండడమే దేవుని యొక్క చిత్తం. ఏమన్నా నేను మిమ్ములను అన్ని జనాంగముల కంటే ఉన్నతమైన స్థలంలో ఉంచుతాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. కాబట్టి మీ వృత్తి ఏమైనా, మీ పిలుపు ఏమైనా, మీ చదువు ఏమైనా, మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా దేవుని నమ్ముకొని ఆయన స్వరానికి లోబడినట్టయితే మీరు ఉత్తీర్ణమైనటువంటి స్థలానికి వెళ్ళే మార్గంలో ఉన్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చూడండి, ఆ ఉన్నతమైన స్థలంకి చేరాలంటే ఒక షరతు ఉంది. అదేంటి? నీ దేవుడైన యెహోవా యొక్క స్వరమును వినిన ఎడల అంటే ఆ స్వరమును వినే స్థితిలో ఉండాలి. మాట్లాడండి. ఆమేన్. ఆ స్వరమును వినే స్థితిలో నేను లేకపోతే ప్రార్థన చేయడం అంటం లేదు. ఇక్కడ ప్రార్థన చాలా ప్రాముఖ్యం, కానీ ప్రార్థన చేస్తేనే ఆ స్థలానికి చేరతాం అంటం లేదు దేవుడు. నీవు ఆయన స్వరమును వినిన ఎడల, ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల అప్పుడు నువ్వు ఆ స్థలానికి చేరతావు అంటాడు. ఆమేన్. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు అందరూ కూడా, దేవుని నమ్ముకున్న అందరూ కూడా ప్రార్థన చేయడం తెలుసు, కానీ ఆయన స్వరం వినడం తెలియదు. హల్లెలూయా. అందుకే మనం ఒక్కోసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం, ఒకసారి ముందుకెళ్ళినట్టు అనిపిస్తుంది, రెండోసారి కిందకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. జీవితంలో ఎదుగుదల ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో సాధించినట్టు అనిపిస్తుంది, ఓడిపోతూ ఉంటాం. ఎందుకు? ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని అనుసంధానంగా మనం నడుస్తాం, మళ్ళీ వెంటనే ఎక్కడో తప్పొడిగేస్తాం, కిందకు వెళ్తాం. ఇలా కాకుండా ముందుకి జయముతో ముందుకు సాగాలంటే, ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే, మనం ఎదుర్కొనే సమస్యలను అధిగమించాలంటే
ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటి? ఆయన స్వరము వినుట నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని స్వరము, నా స్వరము వినిన ఎడల అన్నాడు. అన్నవాడు మనతో మాట్లాడకపోతే ఆయన అన్యాయస్తుడు. అంతేనా? మాట్లాడకుండా నేను చెప్పేది వినాలి అంటే అది అన్యాయం. అంటే దేవుడు మాట్లాడే దేవుడు అన్నమాట. హల్లెలూయా. కానీ ప్రశ్న ఏంటి? దేవుడు మాట్లాడే దేవుడే కాదు, నీవు వినే స్థితిలో ఉన్నావా లేదా? అది ప్రాముఖ్యమైన ప్రశ్న. వినగలిగితే ఖచ్చితంగా జయిస్తావు, వినగలిగితే ఉత్తీర్ణుడు అవుతావు, వినగలిగితే జయిస్తావు, వినగలిగితే ఉన్నతమైన స్థానానికి చేరతావు. వినగలగాలి. హల్లెలూయా. కానీ గమనించండి, నువ్వు దేని నిమిత్తమైతే కష్టపడుతున్నావు ప్రతిరోజు, ఎందుకు ఈ దీవెనలన్నీ ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవించాలని దేనికైతే కృషి చేస్తున్నావో, కష్టపడుతున్నావు, దేవుడు ఏమన్నాడు? నా స్వరం వినడానికి నువ్వు కృషిస్తే, నువ్వు దేని కొరకైతే ఇంత తంటాలు పడుతున్నావో అవన్నీ నీ వెంటాడుతాయి అన్న. నువ్వు వాటిని వెంటాడాల్సిన అవసరం లేదు, అవి నిన్ను వెంటాడుతాయి. ఆమేన్. అంతేకాదు, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు? నేను నీకు ప్రయోజనము కలుగునట్లు. ఇంగ్లీష్ లో ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్. నీకు ప్రయోజనం కలిగినట్లు నీకు ఉపదేశము చేయుదును. ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్. నీవు జయము పొందడము, అభివృద్ధి పొందడము, ప్రాఫిట్ అంటే లాభము పొందడము నేను నీకు బోధిస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే నీవు జయించడము లేకపోతే లాభం పొందడము దేవుని చిత్తం కాకపోతే దేవుడు ఎందుకు నేర్పిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరు కూడా, దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరు లాభము పొందుట దేవుని యొక్క చిత్తము. మాట్లాడండి. ఆమేన్. నువ్వు ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నా దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఏమైంది? నువ్వు లాభము పొందాలి, జయము పొందాలి, ముందుకు సాగాలి. ఇది దేవుని యొక్క చిత్తం. నేర్పిస్తాను అని వాగ్దానం ఇస్తాడు. ఇంకా నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నువ్వు నడవాల్సిన మార్గం నేను నీకు, ఆ మార్గంలో నేను నడిపిస్తాను. ఐ విల్ టీచ్ యూ, నీకు నేర్పిస్తాను అన్నాడు. ఆమేన్. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, వినడానికి సిద్ధంగా ఉన్నాడు, నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది ప్రశ్న. ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. గమనించండి, దేవుడు మనకు తోడై ఉంటే ఓటమి అనేది లేదు. ఓడినట్టు అనిపించినా మనమే చివరికి జయించేవారిని. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, సింహము బోనులో పడకుండా ఉండాలంటే దేవుణ్ణి ధిక్కరించాలి, ఆ రాజుని స్వీకరించాలి. కానీ దేవుడు సమస్యల నుంచి, అగ్నిగుండము నుంచి మనల్ని విడిపించే దేవుడు. కానీ విడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు దాంట్లో పడకుండా ఉంచుతానని లేదు. హల్లెలూయా. పడుతున్నప్పుడు ఏడవద్దు, అగ్ని పరీక్ష రావచ్చు, అప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా దేవుని యందు నమ్మకం ఉంచి నిలబడి దేవుని స్తుతించు. నీకు పరిష్కారం ఉంది, నీకు విడుదల ఉంది. నువ్వు విడిపించబడ్డప్పుడు నిన్ను గణపరుస్తూ విడిపిస్తారు. హల్లెలూయా. పరీక్షలనే ఖచ్చితంగా వస్తాయి, సమస్యలనే ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఆయన స్వరము మనం వినగలిగితే, ఏమన్నాడు? నీవు నీటి ద్వారా వెళ్తావు కానీ నువ్వు మునగవు, అగ్ని ద్వారా వెళ్తావు కానీ నువ్వు కాల్చబడవు. అంటే ఖచ్చితంగా అటువంటి సమస్యలు వస్తాయి, అటువంటి ఇబ్బందులు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనము అనవసరంగా మనల్ని మనం బాధ పెట్టుకొని విలపించి, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, నన్ను ఈ అగ్నిలో ఎందుకు వేస్తాడు అని ప్రశ్నించకు. అగ్నిలో వేస్తే ఎవరైనా, అగ్నిలో దేవుడు నీతో ఉంటాడు. అగ్గి దేవుడిని ఎప్పుడు కాల్చలేదు, దేవుడిని కాల్చలేకపోతే నిన్ను కాల్చలేదు. ఎందుకు? నీలో ఉన్నవాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా.
మరి విజయ అనేటువంటి ఈ యొక్క సిస్టర్ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన స్వస్థ కార్యం జరిగించారు. ఈ యొక్క సిస్టర్ మరి 3 సంవత్సరాలుగా స్పాండిలైటిస్ అనేటువంటి సమస్యతో బాధపడుతున్నారు. తన మరి మెడ భాగం నుంచి కూడా మరి తన విపరీతమైనటువంటి వాపు నొప్పితో ఎంతో బాధపడుతూ ఉండేవారు. డాక్టర్స్ని సంప్రదించినప్పుడు వారు మరి కొంచెం మెడికేషన్ ఇచ్చారు, కానీ జీవితాంతం అది వాడాలని చెప్పారు. కానీ ఆ మందులు వాడిన తర్వాత కూడా తనకి ఏమాత్రము కూడా రిలీఫ్ అనేది దొరకలేదు. మన ఆరాధనలో పాస్టర్ మర్లిన్ గారు ప్రత్యేకంగా మరి తన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క స్థితిని గురించి మరి ఒక మాటను, స్వస్థతను గురించినటువంటి మాటను విడుదల చేయడం జరిగింది. ఆ మాటను విశ్వాసంతో స్వీకరించినటువంటి ఈ యొక్క సిస్టర్ మరి ఆ క్షణంలోనే స్వస్థత పొందుకున్నారు. మరి ఈ క్షణం వరకు కూడా తను మరి 3 వారాలుగా మరి తను గమనించుకున్న స్థితి ఏంటంటే తిరిగి మళ్ళా నొప్పి తనకి రాలేదు. సంపూర్ణంగా దేవుడు 3 సంవత్సరాల నుంచి మరి తనున్న స్థితి నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థత ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. కాబట్టి సహజమే బాధ కలగడం, సహజమే దుఃఖము రావడం, సహజమే మరి కృంగిపోవడం. కానీ అటువంటి కృషించిన స్థితిలో కూడా దేవుణ్ణి ప్రశ్నించకు, దేవుణ్ణి స్తుతించు. దేవుడి నీ హస్తం వదలలేదు కాబట్టి ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు అనే ఆ నమ్మకము, విశ్వాసం నువ్వు కోల్పోవద్దు. అటువంటి పరిస్థితిలో కూడా నువ్వు దేవుని స్తుతిస్తే అప్పుడు నువ్వు దేవుని స్వరం వినగలవు. ఆమేన్. దేవుని బిడ్డలారా వినండి, నీవు దేవుని బిడ్డవైతే నీ తల్లి నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. నిన్ను నేను నా హస్తములో చెక్కుకున్నానన్నాడు. అది మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం ఇచ్చే తప్పని దేవుడు మన దేవుడు. బహు బలమైనటువంటి వాడు. ఆయన స్వరము ఎటువంటిదో తెలుసా? ఇంగ్లీష్లో రాయబడింది, at the voice of God divides the flame of fire అని ఉంది. The voice of God divides the flame of fire. అగ్నిని కూడా విభాగించగలదు దేవుని స్వరము. At the voice of God the mountains skip like rams అని ఉంది. పర్వతాలు గంతులేస్తాయంట, ఎలాగా గొర్రెలేసినట్టు. హల్లెలూయా. అంత బలమైనటువంటి స్వరము దేవుని స్వరం. అందుకే నిన్ను ఏది ఎదిరించినా నీ జవాబు దేవునిలో ఉంది. కానీ ఆ జవాబు పొందాలంటే ఆయన స్వరం వినాలి. నువ్వు ఏమి సమస్యలో ఉన్నా ఈరోజు, ఏ మానవుడు నీకు పరిష్కారం ఇవ్వలేకపోయినా, నీ డబ్బు నీకు సహాయం చేయలేకపోయినా, ఎవరు ఏమి చేయలేకపోయినా, ఒకటి గమనించు, యేసయ్య పేరేంటో తెలుసా? నేనే మార్గమును అన్నాడు. మార్గము లేని చోటు మార్గము కలిగించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎంత గడ్డు సమస్యలో నీవు ఉన్నా దాని నుంచి పరిష్కారము కలిగే మార్గం ఉంది. ఆ నమ్మకం నీకు అవసరం, ఆ విశ్వాసం నీకు అవసరం. మార్గమే లేదని నువ్వు అనుకుంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు మార్గం కనిపించదు. కానీ దేవుడు నాకు మార్గం ఇస్తాడు, ఎందుకంటే ఆయనే నా మార్గం అని నువ్వు నిక్కచ్చిగా నమ్మినట్టయితే దేవుణ్ణి నువ్వు బ్లేమ్ చేయవు, దేవుణ్ణి నువ్వు నిందించవు, దేవుణ్ణి నువ్వు దూషించవు, దేవుణ్ణి స్తుతిస్తావు. ఎందుకో తెలుసా? దేవుడి నీ మనోనేత్రములు విప్పకపోతే ఆ మార్గాన్ని నువ్వు చూడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విడుదల దేవుని యొక్క స్వరములో ఉంది. నిన్ను నువ్వు బలపరచుకోకపోతే నువ్వు దేవుని స్వరం వినలేవు. సంఘానికి ప్రతి ఆదివారం వచ్చినంత మాత్రం నువ్వు దేవుని స్వరం వినలేవు. నీవు చేయాల్సిన నీ బాధ్యతను వహించకపోతే, నీ ఆత్మలో నిన్ను కట్టుకోకపోతే నువ్వు దేవుని స్వరం వినలేవు. పౌలు కాకముందు యెరూషలేము నుంచి దమస్కు ప్రయాణం చేస్తున్న వాక్యంలో రాయబడింది. ఆ ప్రయాణంలో వెలుతురు కనపడ్డది, స్వరము వినపడ్డది. సూర్యుడు లాంటి వెలుతురు వచ్చినప్పుడు సౌలు గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. పడినప్పుడు స్వరం విన్నాడు. ఏమి చేయాలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. లేచాడు. ఆ అంశం గురించి ఇంకో దగ్గర రాస్తూ ఏమన్నారో తెలుసా? ఆయనతో ఉన్నవారు ఆ వెలుగు చూశారంట కానీ స్వరం వినలేదంట. ఇక్కడే ఉండొచ్చు నువ్వు. ఒక వ్యక్తి దేవుని స్వరం వింటున్నాడు, ఇంకో వ్యక్తి దేవుని స్వరం వింటం లేదు. ఒక వ్యక్తికి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే తన సమస్యకు జవాబు కలుగుతుంది, ఇంకోడికి ఒక కథ విన్నట్టుగా అనిపిస్తుంది. నీ హృదయం ఏ రకమైన స్థితిలో ఉందో
ఆత్మీయంగా దానిని బట్టి నువ్వు దేవుని స్వరాన్ని నువ్వు గ్రహించగలవు, గమనించగలవు. హల్లెలూయా. దేవుని స్వరము వినాలనే తపన మన హృదయంలో ఉండాలి. దేవుడు మనకి నేర్పిస్తాను అంటున్నాడు, బోధిస్తాను అంటున్నాడు. బోధిస్తానంటే బోధించబడ్డా నువ్వు సిద్ధంగా ఉండాలి, నువ్వు సమయం కేటాయించాలి. మనకు అనేక పాఠశాలలు ఉన్నాయి, మనందరం పాఠశాలకు వెళ్ళాము. ఎందుకు? చదువు నేర్చుకోవడానికి. చుట్టూ పాఠశాలలు ఉండొచ్చు. నేను పాఠశాలకు వెళ్ళకపోతే నేను చదువుకోగలనా? నేను చదువులో ఎదగగలనా? ఎదగలేను. సమయము కేటాయించి నేర్చుకోవాలి అనే ఆశతో వెళ్ళి నేర్పించింది నేర్చుకున్నప్పుడే వాడు నేర్పబడతాడు. చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి పంపిస్తూ ఉన్నాం. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడికి హోంవర్క్ ఇస్తారు. ఎందుకో తెలుసా? నేర్చుకున్నది ఇంకా బలపరచడానికి. వచ్చి చదువుకోవాలి. క్లాస్ పెరిగే కొద్ది రీసెర్చ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఇంకా నేర్చుకోవాలి కాబట్టి. కానీ చేతులు జాడించుకుంటూ పుస్తకాలు లేకుండా వెళ్ళి అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాడు జీవితంలో ఎందుకు పనికిరాడు. ఎందుకు? నువ్వు సరైన ఉద్దేశంతో బడికి రావటం లేదు కాబట్టి. హల్లెలూయా. నేను బలపడాలి, నా ఆత్మ బలపడాలి, నేను అప్పుడే దేవుని స్వరం వినగలను అనే అంశం నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే 2 విషయాలు చెప్పాను. ఒకటి, మన దేవుని స్వరం వినాలి. 2 అంశాలు చాలా ప్రాముఖ్యం. ఒకటి సెన్సిటివిటీ అన్నాం, అంటే ఆత్మలో చురుకుతనం. రెండవది మీక్నెస్ అన్నాం, సాత్వికం. ఈ 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 డెవలప్ చేయకపోతే మనము దేవుని స్వరం వినడం చాలా కష్టం అవుతుంది. ఎందుకు? దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి దేవుడు మన ఆత్మతో సంభాషిస్తాడు. కానీ నేను నా ఆత్మ పురుషుడు బలపరచబడకపోతే ఆయన స్వరం గ్రహించలేడు. ఎప్పుడు కూడా నా శరీరము, నా శరీరేచ్ఛలు నన్ను నడిపిస్తూ, నా శరీరేచ్ఛల ద్వారా నేను నడిపించబడితే జీవితంలో దేవుని స్వరం వినినా అది దేవుని స్వరంగా నేను గ్రహించలేను. అందుకే గమనించండి, ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా వహించాలి. ఏంటి? నా ఆత్మ పురుషుడిని నేను బలముగా కట్టుకోవాలి. ఎందుకు? నా ఆత్మ పురుషుడు ఎప్పుడైతే గట్టిగా బలపరచబడతాడో అప్పుడు నేను దేవుని యొక్క స్వరంని వినగలను, దేవుడు చెప్పేది గ్రహించగలను, దేవుడు తెలిపేది నేను పొందగలను, దాన్ని బట్టి నేను విడిపించగలను. ఇది పాస్టర్ గారు చేస్తే సరిపోదు, మీరు చేయాలి. నేను అనవసరంగా మీ సమయం వృధా చేయడానికి ప్రతిరోజు గంటసేపు భాషలో ప్రార్థన చేయమని నేను కోరటం లేదు. ఎందుకు చెప్తున్నా నేను ఇది? మీరు ఆత్మలో బలపడ్డానికి. హల్లెలూయా చెప్పండి. ఆత్మలో గంటసేపు ప్రార్థన చేయటం ద్వారా నీవు నీ ఆత్మలో నిన్ను నువ్వు కట్టుకుంటావు. ప్రతిరోజు 5 అధ్యాయాలు చదవమంటావు. ఎందుకు? వాక్యమే విశ్వాసానికి మూలం కాబట్టి. వాక్యం చదవము, ప్రార్థన చేయమనే సమయం లేదు, ప్రార్థన చేయమనే నిద్ర వస్తుంది. మరి అందుకే నీవు సమస్యలో దేవుని స్వరం వినలేని స్థితిలో ఉన్నాడు. దేవుడికి నీ మీద కోపం లేదు, దేవుడికి నిన్ను అసహించుకోవటం లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. మరి కొద్దిమందికి ఎందుకు ఎక్కువ లాభము, ఎక్కువ జయము కనిపిస్తుంటే వారి జీవితంలో? ఎందుకంటే వారు బాధ్యత వహించి దేవుని గోజాడుతారు కాబట్టి. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, మన వినోదం కొరకు మన జీవితాన్ని బ్రతుకుతూ దేవా దేవా అంటే దేవుడు మాట్లాడినా నువ్వు వినే స్థితిలో ఉండవు. కాబట్టి నీ ఆత్మ పురుషుడు నీవు కట్టుకోవాలి. నేను ఉన్న పరిస్థితి దేవునికి స్తోత్రం. నేను ఒకప్పుడు ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడున్నానో నాకు తెలుసు. అది దేవుని కృపని తెలుసు. కానీ ఇది కూడా తెలుసు, నేను ఇంకా దేవుడు నా కొరకు నిర్ణయించింది ఇంకా నేను అక్కడ చేరలేదు. అది చేరాలంటే, ముందుకు సాగాలంటే దాన్ని ఆపడానికి, అడ్డుగా నిలబడడానికి దురాత్మ నన్ను అడ్డగిస్తా ఉంది. వాడి జ్ఞానాన్ని అధిగమించి జయించాలంటే నాకు ఇంకా బలం అవసరం. ఎక్కడ? ఆత్మీయ బలం అవసరం. గమనించండి, దేవునికి స్తోత్రం. మీరందరూ ఒక లెవెల్లో ఉన్నారు.
ఆ లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలంటే ఇంకా బలం అవసరం. ఎవ్రీ లెవెల్ హ్యాస్ ఏ డెవిల్. ఆ లెవెల్లో ఉన్న డెవిల్ని, ఆ లెవెల్లో ఉన్న సాతాన్ని నువ్వు లోపర్చకపోతే అది నిన్ను రాకుండా ఒత్తేస్తుంది. కాబట్టి ఇటువంటి సమయాల్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థన ఎందుకు చేయాలి? బలము కొరకు, ఆ ఆత్మీయ శక్తి కొరకు. ఎందుకో తెలుసా? ద డెవిల్ అండర్స్టాండ్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. సాతానికి ఒకే భాష అర్థం ఉంది. ఏంటో తెలుసా? బ్రూటల్ పవర్, కఠినమైనటువంటి శక్తి, వాడిని ఓడించే శక్తి. ఈ బ్రూటల్ పవర్ ఉట్టిగా రాదు, ప్రార్థన ద్వారా వస్తుంది. గమనించండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు లూకా సువార్త 3వ అధ్యాయం 21-22 చదివినట్టయితే, నీటి బాప్తిస్మం పొంది ప్రార్థన చేస్తూ బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీద ఆయన మీద దిగి, ఈయనే నా ప్రియకుమారుడు అని దేవుడు పలికాడు. పరిశుద్ధాత్ముడు దిగాడు, ఈయన నా కుమారుడని ప్రకటించాడు. అక్కడ ఎక్కడ కూడా మనం దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడ్డం చూడం. వెంటనే పరిశుద్ధాత్ముడు ఎక్కడ తీసుకెళ్లాడో తెలుసా? అరణ్యంలోకి తీసుకెళ్లాడు. 40 దినాలు ఉపవాసము ప్రార్థన చేశాడు, సాతాన్ని జయించాడు. ఇప్పుడేమని రాయబడిందో తెలుసా? 4వ అధ్యాయం 14వ వచనం నుంచి, he came forth with power and his fame went abroad. ఆయన శక్తితో నిండిన వాడై వచ్చెను, ఆయన కీర్తి వ్యాపించెను. గమనించండి, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, కానీ శక్తి ఎక్కడ కూడా రాయబడలేదు. ప్రార్థన చేశాడు, శక్తితో బయటకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power. ఈ రెండు వేరే వేరేగా రాయబడినాయి. పరిశుద్ధాత్ముడు, శక్తి. ప్రార్థన చేయకుండా శక్తి నువ్వు పొందలేవు. సాతాన్ని జయించి ఛేదించే శక్తి ప్రార్థనలోనే నీవు పొందగలవు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దీనికి షార్ట్ కట్ లేదు. నాకు ఉన్న స్థితిలో నాకు సంతృప్తి లేదు. ఎందుకు? దేవుడు నా కొరకు ఇంకా ఎక్కువగా దాచి ఉంచాడు. అది నేను పొందాలంటే దేవుడిచ్చే శక్తిని నేను పొంది, నన్ను ఎదిరించే ప్రతి విధమైన శక్తి నేను జయించాలి. అది జయించాలంటే దేవుని దగ్గర నేను పొందాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఏమన్నా రాసిందో తెలుసా? మొదటి 2 వచనాలు చదివినట్టయితే, కమ్ అన్నాడు దేవుడు, బై ఆఫ్ మీ మిల్క్ అండ్ వైన్. నా దగ్గర కొను అంటున్నాడు దేవుడు. కొనాలా? అవును. ఎనీథింగ్ ఆఫ్ వాల్యూ ఈజ్ నాట్ ఫ్రీ ఇన్ లైఫ్. విలువైంది ఏది కూడా ఫ్రీగా దొరకదు జీవితంలో. ఒక్క రక్షణ మట్టుకే ఫ్రీ. దేవుని నుంచి పొందాల్సిన శక్తి కూడా ఫ్రీగా రాదు. కమ్ బై అంటున్నాడు దేవుడు. కొను అన్న, కానీ రూకలతో కాదు అంటున్నాడు దేవుడు. మళ్ళీ ఇది కొనాలి అంటే ఎక్స్చేంజ్ అనమాట. నువ్వు ఏదన్నా నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తాను అన్నాడు. ఏమిస్తాను? పాలు ఇస్తాను, ద్రాక్షారసం. పాలు దేనికి సాదృశ్యం? బలానికి, ఆహారానికి. ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? సంతోషానికి. నా దగ్గరకు వచ్చి కొను అంటాడు. ఏం పెట్టాలి దేవా? ఈ లోకంలో ఏదైనా కొనాలంటే డబ్బిస్తే షాప్లో వాడు ఆ వస్తువు ఇస్తాడు. దేవుని నా దగ్గర వచ్చి కొను, కానీ దేంతో కొనాలి ప్రభా? డబ్బుతో నువ్వు కొనలేవు అంటున్నాడు దేవుడు. దేవుడి నుంచి మనం ఏది కూడా డబ్బుతో కొనలేం. ఏమి ఇవ్వాలో తెలుసా? సమయం ఇవ్వాలి. 40 దినము రాత్రులు ఎక్కడున్నాడు ప్రభు? ఆ సమయం అంతా దేవునికి ఇచ్చాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. అనేక సార్లు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? సమయం అంత ఖరీదైన వస్తువు ఇంకోటి లేదు మన జీవితంలో. నువ్వు పేదోడువైనా, గొప్పోడువైనా, చదువు ఉన్నోడైనా, చదువు లేనోడువైనా, నువ్వు ఎవరైనా సరే, నీకు 24 గంటల సమయమే ఉంది. డబ్బున్నంత మాత్రాన్ని నువ్వు దాన్ని 25 గంటలు చేసుకోలేవు. చదివినంత మాత్రాన్ని దాన్ని 25 గంటలు చేసుకోలేవు. అందుకే సమయము కంటే విలువైంది ఇంకోటి లేదు మన జీవితంలో. హల్లెలూయా.
నీవు దేవుని నుంచి పొందాలంటే సమయం అనేటువంటి రూకము దేవునికి సమర్పించాలి. పాస్టర్ గారు నాకు సమయం లేదండి, ప్రార్థనకి ఆలయానికి రావడానికి నాకు టైం లేదండి. అవునా, సరే నీ ఇష్టం. కొనాలంటే మటుకు సమయం ఇస్తే తప్ప నువ్వు కొనలేవు. వింటున్నారా అందరూ? వింటున్నారా? ఆమెను చెప్పండి వింటుంటే. సమయం అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనము వస్తువులను మార్పిడి చేసుకునేటటువంటి ద్రవ్యము. అది ద్రవ్యం అండి. దేవుని నుంచి నువ్వు ఏదైనా కొనాలంటే ముఖ్యంగా నువ్వు ఇవ్వాల్సింది నీ యొక్క సమయం. రెండవది ఉపవాసం. ఏమన్నావు దేవునితో? ప్రభా, నీ స్వరం వినుట నాకు ఎంత ఆశ ఉందంటే, నేను అనుదిన ఆహారము తినేదానికంటే అది చాలా ప్రాముఖ్యం. అది నీకు చూపించాలని నాకు ఆశ ఉంది ప్రభా, అందుకే నేను తింటం లేదంటున్నాను. నువ్వు ఇస్తే తప్ప నేను తినను అంటం లేదు. డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, భార్య కావాలి, అది కాదు, అది కాదు, అది కాదు. నీవు కావాలి ప్రభా, నీ స్వరము వినాలి. ఆయన స్వరం వింటే అన్నీ కూడా సునాయాసంగా జరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అనేక మంది మాకు రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా, ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వించబడుతున్నామని. మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యము తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారంపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని నంబర్స్, టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మిమ్మల్ని మీతో కలిసి మీకు ప్రార్థించాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.